హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 267. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దెబ్బలతో కట్టిపడేసున్న ఆ ఆగంతకుడిని చూడగానే బాలు కోపం సర్రున పైకి లేచింది. అర్హన్ పరిస్థితి చూశాక వాడిని చంపాలన్నంత కోపం వచ్చింది. కానీ ముందు అసలు వాళ్ళని ఎవరు పంపించారో తెలుసుకోవాలని బలవంతంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని నిద్రపోతున్నట్టు తూగుతున్న వాడి మొహం మీద నీళ్లు విసురుగా కొట్టి వాడు కళ్ళు తెరిచేలా చేశాడు. వాడు భారంగా కళ్ళు తెరవడం చూసి, ఎవరు పంపించారు నిన్ను? ఎందుకు మా బావని చంపాలని చూస్తున్నారు అని అడిగాడు బాలు. వాడు పిచ్చోడిలా కింద పెదవి విరిచి తెలియదు అని నవ్వుతూ చెప్పాడు. బాలుకి కోపం సర్రున పొంగి వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. మర్యాదగా చెప్పకపోతే మీ వాళ్ళలా నువ్వు ప్రాణాలు కోల్పోతావు. నిజం చెప్పు, ఎవరు పంపించారు మిమ్మల్ని అని అడిగాడు బాలు. తెలియదు అని మళ్ళీ అదే సమాధానం చెప్పాడు వాడు. ఈసారి బాలు పాకెట్లో ఉన్న గన్ తీసి వాడి హెడ్కి పెట్టి, ఇంకోసారి తెలియదు అని నీ నోట్లో నుండి వస్తే షూట్ చేసి పడేస్తాను నా కొడక. నాకు నిజం కావాలి, చెప్పు, ఎవరు పంపించారు మిమ్మల్ని అని అడిగాడు. నిజంగానే నాకు తెలియదు, కానీ అతనే మా టార్గెట్. మీరు మమ్మల్ని చంపినా ఇంకొకడు వస్తాడు. వాడు ఈ హాస్పిటల్ నుండి ప్రాణాలతో బయటకు వెళ్ళడు. మాలాంటి వాళ్ళు చాలామంది వాడిని చంపడం కోసం ఎదురు చూస్తున్నారు అని వాడు చాలా పొగరుగా చెప్పాడు. ఎవరు మరోసారి అడిగాడు బాలు. అప్పుడే హరితో పాటు డీన్ ఆ రూంలోకి వచ్చారు. సారీ సార్, హరి తలదించుకుని చెప్పాడు. జరిగిన దానిలో మీ తప్పు లేదు కదా హరి అన్నాడు బాలు. కానీ మేమింకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. బయటకు వెళ్ళినప్పుడు మా ఫుడ్ మేమే ప్రిపేర్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ బయట ఫుడ్ తీసుకోవటం వల్లనే ఇలా జరిగింది. తన తప్పు లేకపోయినా తను ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని నొచ్చుకుంటూ చెప్పాడు. హరి జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సింది చూడు ముందు అన్నాడు బాలు గంభీరంగా. హరి సైలెంట్ అవ్వడంతో, వీడు నోరు విప్పటం లేదు. అర్హన్ ప్రాణాలను తీయడానికి చాలామంది చూస్తున్నారు అని అంటున్నాడు అని అప్పటి వరకు జరిగింది చెప్పాడు. సార్, మన దగ్గర ట్రూత్ సిరం ఉంది. అది యూజ్ చేస్తే వాడి పొట్టలో ఉన్న రహస్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న డీన్ మాట్లాడాడు. అప్పటికే వాళ్ళ హాస్పిటల్లో జరిగిన తప్పిదానికి బాధపడుతున్న ఆ డీన్ ఇప్పుడు ఎలా అయినా హెల్ప్ చేయాలని, అది ఇల్లీగల్ అయినా ఆ సలహా ఇచ్చాడు. మీ దగ్గర పర్మిషన్స్ ఉన్నాయా వెంటనే అడిగాడు హరి. ఇప్పుడు మనం వాటి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇల్లీగల్గా చాలా పనులు జరుగుతున్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. మా ల్యాబ్లో జరిగితే కొన్ని రీసెర్చెస్ కోసం దాన్ని యూజ్ చేస్తున్నాం. దాని గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను వెంటనే తెప్పిస్తాను అని ఫోన్ తీసుకుని కాస్త పక్కకి వెళ్ళాడు డీన్. నీకెలా ఉంది హరి అని అడిగాడు బాలు. ఓకే సార్, నేను చాలా తక్కువ టీ తాగాను, అందుకే నాకు కాస్త త్వరగా మెలకువ వచ్చేసింది. ఇంతకీ ఇది చేసిన వాళ్ళు అని అడిగాడు హరి. తను తెలుసుకున్నది మొత్తం చెప్పాడు బాలు. అది కూడా వీళ్ళ పనే అయి ఉంటుంది అన్నాడు బాలు. కింద పడినవాడు మాత్రం ట్రూత్ సిరం అంటే ఏంటో తెలియక, అది ఇస్తే నేనెందుకు అన్ని రహస్యాలు చెప్తాను అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోపే డీన్ ఫోన్ చేయటంతో ల్యాబ్ అసిస్టెంట్ అతను అడిగింది తెచ్చి ఇచ్చాడు. స్వయంగా అతనే ఇంజెక్షన్ చేశాడు. తనకి ఆ ఇంజెక్షన్ ఎందుకు చేస్తున్నారో తెలియకపోయినా తప్పించుకోవాలని చూశాడు. కానీ హరి వాడికి ఆ అవకాశం ఇవ్వలేదు. 5 minutes వదిలేయండి అని డీన్ వాచ్ చూసుకుంటూ చెప్పాడు. 5 minutes అయ్యాక
ఇంక మీ ఇష్టం, ఇప్పుడు మీరు ఏమడిగినా వాడు చెప్పేస్తాడు అని అన్నారు డీన్. చెప్పరా, ఎందుకు మా బావని చంపాలని అనుకున్నారు? ఎవరు చెప్తే ఈ పని చేశారు అని అడిగాడు బాలు. తెలియదు అనే చెప్పాడు వాడు. బాలు డీన్ వంక చూశాడు. ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది సార్ అన్నాడు డీన్. క్రిమినల్స్ మీద యూజ్ చేస్తారు ఈ సిరంని, వాళ్ళ దగ్గర నుండి నిజాలు రాబట్టడానికి డీన్ సమాధానం చెప్పాడు. ఈ డీల్ మీకు ఎలా వచ్చింది? ఈసారి హరి అడిగాడు. ఫోన్ కాల్ ద్వారా వచ్చింది. మేం ఊహించనంత డబ్బు ఇచ్చారు. ఎలా ఈ హాస్పిటల్లోకి రావాలో కూడా వాళ్ళే ప్లాన్ చెప్పారు. ఈ ఆఫర్ వినగానే మా కళ్ళు చెదిరాయి. వెంటనే ఒప్పుకున్నాం. ఆ తర్వాతనే తెలిసింది మాకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ డీల్ వచ్చిందని. మేం కాకపోతే మరొకరు. అతను బ్రతికి ఉండటం అనేది జరగదు. అతన్ని చంపటానికి చాలామంది చూస్తున్నారు అని చెప్పాడు వాడు. మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? హరి తనదైన పద్ధతిలో విచారించడం మొదలుపెట్టాడు. నిన్న నైట్ కాల్ వచ్చింది. ఎవరు పని పూర్తి చేస్తే వాళ్ళకి 5 కోట్లు ఇస్తామని చెప్పారు. అడ్వాన్స్గా మాకు కొంత డబ్బు కూడా ఇచ్చారు అని తూలిపోతూ చెప్పాడు వాడు. మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడిగాడు. వాళ్ళు ఉండే ప్లేస్ చెప్పాడు వాడు. ఇంక వీడితో మనకి పని లేదు సార్ అన్నాడు హరి. నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. వీడిని వాళ్ళకి అప్పగించేద్దాం హరి అన్నాడు బాలు. సార్ని ఇక్కడ ఉంచడం సేఫ్ కాదు సార్ అన్నాడు హరి. కమిషనర్కి ఫోన్ చేసి జరిగింది చెప్పి వాళ్ళు బంధించిన వాడిని కూడా వాళ్ళకి అప్పగించి డీన్కి థ్యాంక్స్ చెప్పారు. నాకు చేతనైన సాయం నేను చేశాను. జరిగిన దానిలో మా హాస్పిటల్ వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంది. అందుకే నేను చేయగలిగింది నేను చేశాను అని ఆ డీన్ చెప్పి వెళ్ళిపోయాడు. బాలు వాళ్ళు ఇద్దరు మాధవ్ దగ్గరకు వెళ్ళారు. అప్పటికే అక్కడ రాజేశ్వరీదేవి వాళ్ళతో పాటు విషయం తెలిసి వచ్చిన గోపాలరావు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మొహాలు వాడిపోయినట్టు దిగులుతో నిండిపోయాయి. బాలు కూడా రావడం చూసి, నేను ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను అంది శారద. కోడలి చేయి ఆమె చేతిలో భద్రంగా ఉంది. అది చూసిన రాజేశ్వరీదేవికి కోపం పొంగుకు వస్తుంది. కానీ బయటకు ఏమనలేక సైలెంట్గా ఉంది. చెప్పండి అత్తమ్మా అన్నాడు బాలు ఆవిడ పక్కకి వెళ్ళి లోచన పక్కన కూర్చుని. అర్హన్ని మన ఊరికి షిఫ్ట్ చేద్దాం. అక్కడైతే అందరం మనమే కదా, పైగా రూప ఉండనే ఉంది. కావాలంటే వాడి కోసం స్పెషల్గా డాక్టర్స్ని అపాయింట్ చేయి బాలు. కానీ మనం ఇక్కడ ఉండొద్దు. రాత్రి జరిగినట్టు మరోసారి జరిగితే తట్టుకుని నిలబడే ధైర్యం నాకు లేదు. నా కోడలికి అంతకన్నా లేదు. ఇప్పటికే చాలా నలిగిపోయింది. ఇక్కడే ఉంటే ఇంకేం జరుగుతుందో అని క్షణం క్షణం భయంతో గడపాల్సి వస్తుంది అంది శారద. అందుకని నా మనవడి ప్రాణాలని ప్రమాదంలో పెట్టేస్తావా? అసలు మీ అత్త కోడళ్ళిద్దరూ ఏం చేయాలనుకుంటున్నారు వాణ్ణి? ఆ దిక్కుమాలిన హాస్పిటల్లో ఏం సదుపాయాలు ఉన్నాయని వాడిని అక్కడికి షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నారు? దీనికి నేను ఒప్పుకోను అంది రాజేశ్వరి ఆవేశంగా. మిమ్మల్ని ఇక్కడ ఎవరి సలహా అడగలేదు. కొడుకు గురించి తల్లిగా అత్తమ్మ, భార్యగా లోచన తీసుకున్న నిర్ణయం ఫైనల్. ఎవరు అడ్డు వచ్చినా ఎవరూ ఆపలేరు అని గట్టిగా ఒత్తి మరీ చెప్పాడు బాలు. మాధవ్ ఏదో మాట్లాడాలని చూశాడు గాని బాలు సైగ చేయటంతో ఆగిపోయాడు. అత్తమ్మ, మీరు అనుకున్నట్టుగానే బావని షిఫ్ట్ చేద్దాం. అక్కడ అందరూ మనవాళ్లే ఉంటారు కాబట్టి మనకి భయం ఉండదు. అన్నిటికీ మించి అక్కడ మన నాగమ్మ ఉంది. బావకి అండగా తనకి ఏం కాకుండా చూసుకోవడానికి. నేను డాక్టర్స్తో మాట్లాడి ఏర్పాటు చేస్తాను అని మాధవ్కి సైగ చేసి వెళ్ళాడు బాలు. హరి అక్కడే ఉన్నాడు చేతులు కట్టుకొని. రాజేశ్వరి కోపంగా మాట్లాడబోయి స్వీటీ ఆపేయటంతో విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. అత్తయ్య, మీరు బాధపడకండి.
మీరు అనుకున్నట్టుగానే ఊరికి షిఫ్ట్ చేస్తేనే మంచిది అని ఓదార్చి వెళ్ళింది స్వీటీ. త్రిలోచన వెళ్ళి మన వస్తువులన్నీ సర్దు తల్లి. అలానే రూపకి ఫోన్ చేసి విషయం చెప్పు. కోడలని కాస్త బిజీ చేస్తే ఆమె బాధ నుండి బయటకు వస్తుందని కావాలనే పని అప్పగించారు శారద. సరే అత్తమ్మా అని వెళ్ళింది లోచన. బాలు జరిగింది మొత్తం మాధవ్కి చెప్పి, ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, మనం ఊరు వెళ్ళటమే మంచిది. ముందైతే నేనే మాట్లాడాలని అనుకున్నాను. అత్తమ్మ అడగడంతో ఇంకా ఈ విషయాలు చెప్పే అవసరం లేదు. ఇప్పటికే వాళ్ళు చాలా బాధని అనుభవిస్తున్నారు. ఈ విషయం తెలిస్తే మరింత బాధపడుతూ భయపడతారు. నిజమే, వాళ్ళకి చెప్పకపోవడమే మంచిది. కానీ అక్కడ సెక్యూరిటీ అని ఆగాడు మాధవ్. పల్లెటూరు కదా, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా వెంటనే తెలిసిపోతుంది. హరి వాళ్ళు ఉండనే ఉన్నారు. అవసరమైతే మరికొంతమందినైనా అపాయింట్ చేద్దాం. డాక్టర్ గురించి డీన్తో మాట్లాడతాను. మనం ఇక్కడ నుండి షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని తన ప్లాన్ చెప్పాడు బాలు. అది పర్ఫెక్ట్ అనుకున్నాక ఇద్దరూ వెళ్ళి డీన్తో మాట్లాడారు. వాళ్ళతో ఒక డాక్టర్ని పంపించడానికి తను ఏర్పాటు చేస్తానని, అలానే అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇప్పుడే పంపిస్తానని డీన్ చెప్పడంతో బిల్ మొత్తం సెటిల్ చేసేసి ఊరు వెళ్ళటానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు ఇద్దరు. ఈలోపు కాసింతో పాటు మిగిలిన సెక్యూరిటీకి కూడా మెల్లగా మెలకువ వచ్చింది. జరిగింది తెలుసుకుని వాళ్ళు కూడా షాక్ అయ్యారు. కాసిం అయితే చాలా బాధపడ్డాడు. హరి తన టీంకి ఇంకా బయట ఫుడ్ ఏదీ తినడానికి వీల్లేదని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేశాడు. ఆ సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హాస్పిటల్కి అవసరమైన ఎక్విప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఆ నైట్ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. విషయం చేరవలసిన వాళ్ళకి చేరింది. అర్హన్ ప్రాణాలతో ఆ ఊర్లోకి అడుగు పెట్టకూడదని, దారిలోనే అర్హన్ని ఫినిష్ చేయాలని ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు వాళ్ళ ఏర్పాట్లలో ఉన్నారు. సరిగ్గా రాత్రి 9కి హాస్పిటల్ నుండి అంబులెన్స్ స్టార్ట్ అయ్యింది అర్హన్ని తీసుకుని. రాజేశ్వరీదేవితో పాటు కాసిం వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు ఆ అంబులెన్స్ వెనుక. లోచన వాళ్ళు కాస్త వెనుకగా మరో కారులో స్టార్ట్ అయ్యారు. తెల్లవారుతుండగా వాళ్ళ కార్ ఊరికి ఇంకో 20 కిలోమీటర్స్ ఉందనగా ఒక హెవీ వెహికల్ అంబులెన్స్ని గుద్దేసింది. అందులో ఉన్న డ్రైవర్ లాస్ట్ మూమెంట్లో డోర్ తీసుకొని దూకేయటంతో అతని ప్రాణాలకి ప్రమాదం కలగలేదు. కానీ అంబులెన్స్ మొత్తం దూరంగా ఎగిరిపడి ఒక్కసారిగా మంటలు వ్యాపించి బగ్గున మండిపోయింది. వెనుకే కార్లలో వస్తున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయినట్టు ఫ్రీజ్ అయిపోయారు. మంటలు వ్యాపించి పెద్ద పెట్టున చప్పుడు అవ్వటంతో స్పృహలోకి వచ్చినట్టు కారు దిగడానికి చూశారు. కానీ సెక్యూరిటీ వాళ్ళని కిందకు దిగనివ్వలేదు. ముందుకన్నా వేగంగా వాళ్ళ కారు ఊరి వైపు దూసుకుపోయాయి. కాసిం, ఏం జరుగుతుంది అక్కడ? అంబులెన్స్ మాట్లాడలేకపోయింది రాజేశ్వరీదేవి. మనం కిందకి దిగటం ప్రమాదం మేడం, ముందు మనం ఊరు వెళ్ళటం మంచిది అని ఏం మాట్లాడకుండా డ్రైవింగ్ స్పీడ్ పెంచాడు కాసిం. మిగిలిన వాళ్ళు కూడా షాక్ నుండి బయటకు రాలేకపోయారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పక తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.